తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు నివాసాలు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ప్రధానంగా సంక్రాంతికి విడుదలైన సినిమాల బడ్జెట్ లెక్కలు, కలెక్షన్స్ వివరాలు, జరుగుతున్న ప్రచారాల కారణంగా ఈ దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 200 మంది వరకు అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్సితారెడ్డి, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, అభిషేక్ అగర్వాల్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ మొదలైన వారి నివాసాలు, ఆఫీసులపై సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం సుకుమార్ ఇంట్లో సోదాలు ముగియగా గురువారం దిల్ రాజు ఇంట్లో ముగిశాయని అంటున్నారు. అవును, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు ముగిశాయి. మంగళవారం నుంచి 3 రోజుల పాటు జరిగిన ఈ సోదాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ని ఐటీ అధికారులు బ్యాంక్ లాకర్లు పరిశీలించినట్లుగా చెబుతున్నారు. కాగా ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలో దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా కోసం సుమారు 450 కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. ఇదే సమయంలో మొదటి రోజు ఆ సినిమా 186 కోట్ల కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్స్ హల్చల్ చేశాయి. తర్వాత విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సుమారు 230 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా ఈ 2 కారణాలతోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పెట్టుబడులు, వాటి కోసం చేసిన ఫైనాన్స్ వివరాలు, కలెక్షన్స్ లెక్కలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని చెబుతున్నారు. మరి అన్ని లెక్కలు సరిపోయాయా లేక ఇంకా ఏమైనా తేలాల్సి ఉందా అనేది తెలియాల్సి ఉంది.